హాయ్, గుడ్ ఈవినింగ్ అండి అందరికీ. సో ఈరోజు క్లాస్లో మనం ఏంటంటే సింగిల్ ఫేజ్ ఏసీ సర్క్యూట్స్లో పవర్ క్యాలిక్యులేషన్స్, రెసిస్టివ్ నెట్వర్క్, ఇండక్టివ్ నెట్వర్క్, కెపాసిటివ్ నెట్వర్క్లో పవర్ అనేది ఏ విధంగా ఉంటుంది అనేది డిస్కస్ చేసుకుందాం. సో అందులో ఫస్ట్ ఏంటంటే ప్యూర్ రెసిస్టివ్ సర్క్యూట్ తీసుకున్నప్పుడు ఇందులో పవర్ అనేది ఏ విధంగా ఉంటుందో చూద్దాం. సో మనకు జనరల్గా ఏంటంటే ఒక రెసిస్టర్ అనేది ఇలా ఉంటుంది. సో ఇందులో పాస్ అయ్యే కరెంట్ I అనుకుంటే ఇక్కడ మనం ఇచ్చే సప్లై వోల్టేజ్ వచ్చేసి సైనసాయిడల్ వోల్టేజ్ ఇచ్చాం. సో ఇది సైనసాయిడల్ వోల్టేజ్. సో ఇదేంటిది V = Vm sin ఒమేగా t. సో అందులో పాస్ అయ్యే కరెంట్ వచ్చేసి I అనుకుంటే ఈ యొక్క ప్యూర్ రెసిస్టివ్ సర్క్యూట్లో నాకు వోల్టేజ్ కరెంట్ ఎలా ఉంటాయి అంటే నాకు ఇన్ ఫేస్లో ఉంటాయి. వోల్టేజ్ కరెంట్ ఎలా ఉంటాయంటే నాకు ఇన్ ఫేస్లో ఉంటాయి. సో ఇన్ ఫేస్ అంటే ఏంటి, ఇది వోల్టేజ్ అనుకుంటే సో నాకు కరెంట్ ఎలా ఉంటుంది అంటే ఇక్కడ ఈ యొక్క నెట్వర్క్లో సో ఇక్కడ చూడండి. సో కరెంట్ కూడా ఇలానే ఉంటుంది, ఈ డైరెక్షన్లోనే ఉంటుంది. సో ఇది వచ్చేసి కరెంట్ అన్నమాట, ఓకేనా. సో వోల్టేజ్ కరెంట్ అనేది ఇన్ ఫేస్లో ఉంటాయి. సో ఇక్కడ నా ఫేస్ యాంగిల్ ఎంత ఉంటుంది అంటే నాకు 0 degrees. ఓకే. సో ఇప్పుడు నాకు నేను తీసుకునే వోల్టేజ్ అనేది అంటే అక్రాస్ రెసిస్టర్ దగ్గర మనం ఇచ్చే సప్లై వోల్టేజ్ అనేది సైనసాయిడల్ వోల్టేజ్. సో ఆ వోల్టేజ్ V = ఏమనుకుందాం మనం, Vm sin ఒమేగా t. అదేవిధంగా కరెంట్ I = Im sin ఒమేగా t. ఓకే. సో దీని నుంచి ఇప్పుడు నాకు ఇన్స్టంటేనియస్ పవర్ కావాలి అంటే సో ఇన్స్టంటేనియస్ పవర్ అంటే ఏంటి, ద ప్రొడక్ట్ ఆఫ్ వోల్టేజ్ ఇంటూ కరెంట్ని మనం ఇన్స్టంటేనియస్ పవర్ అంటాం. సో ద ఇన్స్టంటేనియస్ పవర్, ది ఇన్స్టంటేనియస్ పవర్. సో దాని ఇన్స్టంటేనియస్ పవర్ని మనం ఎలా ఇండికేట్ చేసుకుంటాం అంటే P లెటర్తో ఇండికేట్ చేసుకుంటాం. సో ఇట్ ఈస్ ప్రపోర్షనల్, ఇట్ ఈస్ ప్రొడక్ట్ ఆఫ్ వోల్టేజ్ ఇంటూ కరెంట్. సో ఇక్కడ మనం తీసుకునే వోల్టేజ్ వచ్చేసి ఏంటి, Vm sin ఒమేగా t. అదేవిధంగా కరెంట్ = Im sin ఒమేగా t. ఇప్పుడు దీని నుంచి ఇన్స్టంటేనియస్ పవర్ ఏమవుతుందంటే నాకు పవర్ = Vm × Im sin స్క్వేర్ ఒమేగా t. సో ఇది నాకు పవర్ వస్తుంది. ఇప్పుడు దీన్ని ఇన్ టర్మ్స్ ఆఫ్ ట్రిగ్నోమెట్రిక్ ఐడెంటిటీస్ కొన్ని యూస్ చేసుకొని మనం దీన్ని కన్వర్ట్ చేసుకోవచ్చు. సో ఇక్కడ నాకు సైన్ స్క్వేర్కి ఇన్ టర్మ్స్ ఆఫ్ కాస్కి డిఫరెంట్ రిలేషన్స్ ఉన్నాయి మనకు. సో వాటిలో ఏదో ఒక ఫామ్లో మనం యూస్ చేసుకుందాం. ఇక్కడ నాకేంటంటే cos 2 ఒమేగా t = 1 - 2 sin స్క్వేర్ ఒమేగా t. దీన్ని ఇంకో విధంగా రాసుకోవచ్చు, 2 cos స్క్వేర్ ఒమేగా t - 1. సో ఇట్లా డిఫరెంట్ రాసుకోవచ్చు cos 2 ఒమేగా t. ఇప్పుడు మనం ఈ యొక్క రిలేషన్ తీసుకుందాం. సో దీని నుంచి ఈ cos 2 ఒమేగా t సైడ్కి వస్తే అప్పుడు నాకేమవుతుంది ఇది, సో 2 sin స్క్వేర్ ఒమేగా t = 1 - cos 2 ఒమేగా t వస్తుంది. సో దీని నుంచి ఇప్పుడు నాకు ఓన్లీ sin స్క్వేర్ ఒమేగా t కావాలంటే సో 2 మల్టిపుల్ అవుతుంది, ఈ సైడ్కి వస్తే డివిజిబుల్ అవుతుంది. సో 1 - cos 2 ఒమేగా t ఓవర్ 2. సో నేను ఏం చేస్తానంటే మనకున్న sin స్క్వేర్ ఒమేగా t ప్లేస్లో ఈ యొక్క ఫామ్లో యూస్ చేసుకుంటాను. అంటే ఇన్స్టంటేనియస్ పవర్, ఇన్స్టంటేనియస్ పవర్ P = నాకున్నది ఏంటంటే అక్కడ Vm Im sin స్క్వేర్ ఒమేగా t ఉంది, అదేనా. సో Vm Im sin స్క్వేర్ ఒమేగా t. సో ఇక్కడ నేను ఏం చేస్తాను, sin స్క్వేర్ ఒమేగా t ప్లస్ ఇది రాసుకుంటాను. అంటే అప్పుడు నాకేమవుతుంది, Vm Im 1 - cos 2 ఒమేగా t ఓవర్ 2. అంటే ఇది ఏమైందంటే నాకు 1/2 Vm Im × 1 - cos 2 ఒమేగా t. సో ఇది నాకు వచ్చిన పవర్ ఈక్వేషన్, ఇన్స్టంటేనియస్ పవర్. ఓకేనా. సో ఇది ఇన్స్టంటేనియస్ పవర్. ఇప్పుడు నాకేం కావాలి అంటే ఇక్కడ
ఓన్లీ యాక్టివ్ పవర్ మాత్రం కావాలి. అంటే ఒక ప్యూర్ రెసిస్టివ్ నెట్వర్క్లో నాకు కావాల్సింది ఏంటంటే ఇప్పుడు యాక్టివ్ పవర్ కావాలి. సో ది యాక్టివ్ పవర్ ఈజ్ గివెన్ బై, ఈ యొక్క యాక్టివ్ పవర్ని మనం ఎలా మెజర్ చేస్తాము అంటే మనకి మనం తీసుకునే ఈ యొక్క ప్యూర్ రెసిస్టివ్ నెట్వర్క్లో సో మనకు తెలిసిన ఫార్ములా. సో జనరల్గా పవర్ ఈక్వల్ టు 1/T ఇంటిగ్రల్ 0 to T VI dt. సో ఇది నాకు యాక్టివ్ పవర్ కనుక్కోవడానికి తెలిసిన ఫార్ములా. సో 1/T ఇంటిగ్రల్ 0 to T VI dt. ఇందులో సో పవర్ ఈక్వల్ టు 1 టైం పీరియడ్, ఇక్కడ T అంటేనేమో టైం పీరియడ్, ఇక్కడ వోల్టేజ్ అంటే ఏంటి, సో వోల్టేజ్ అంటేనేమో Vm sin ఒమేగా టీ, I అంటేనేమో Im sin ఒమేగా టీ dt. ఇక్కడ నాకు VI అంటే డైరెక్ట్గా మనం ఏం తీసుకోవచ్చు అంటే ఇక్కడ ఇన్స్టంటేనియస్ పవర్ ఏదైతే ఉందో అది తీసుకోవచ్చు, ఎందుకంటే ఇది కూడా అదే కదా. సో ఇక్కడ ఇన్స్టంటేనియస్ పవర్ అంటే కూడా VIనే కదా. సో దాన్ని సాల్వ్ చేస్తే వచ్చిన వాల్యూ Vm Im/2 1 - cos 2 ఒమేగా టీ. ఓకే, సో ఇప్పుడు నాకేమవుతుందంటే ఇక్కడ సో పవర్ ఈక్వల్ టు 1/T. సో ఇక్కడ మనం ఏం చేస్తారంటే ఇంటిగ్రల్ 0 to T ఈ ప్లేస్లో ఆ ఇన్స్టంటేనియస్ పవర్ రాసుకుంటాం. ఇన్స్టంటేనియస్ పవర్ వాల్యూ ఎంత వచ్చింది నాకు, Vm Im/2 1 - cos 2 ఒమేగా టీ, ఇది dt. ఇక్కడ నా కాన్స్టెంట్ టర్మ్ ఏంటంటే Vm Im/2 అనేది కాన్స్టెంట్. సో కాబట్టి పవర్ ఈక్వల్ టు Vm Im పవర్ 2 times of T ఇంటిగ్రేషన్ ఆఫ్ 0 to T 1 - cos 2 ఒమేగా టీ ఇంటూ dt. సో ఇప్పుడు దీన్ని మనం సాల్వ్ చేసుకుందాం. సో అప్పుడు నాకేమొస్తుందంటే ఇక్కడ సో ఇక్కడ చూడండి, సో యాక్టివ్ పవర్ ఈక్వల్ టు Vm Im అనేది కాన్స్టెంట్. ఇక్కడ నాకేం చేస్తామంటే మనం ఇంటిగ్రేషన్ 0 to T ఈ యొక్క 1 - cos 2 ఒమేగా టీ ఉంది కదా, దీన్ని సపరేట్ చేసుకుందాం. అంటే 1 సపరేట్గా దాన్ని సపరేట్గా చేద్దాం. సో అప్పుడు నాకేమొస్తుందంటే ఇది సో Vm Im ఓవర్ 2 times of టైం పీరియడ్, సో ఇంటిగ్రేషన్ ఆఫ్ 0 to T 1 into dt మైనస్ ఇంటిగ్రేషన్ ఆఫ్ 0 to T cos 2 ఒమేగా టీ ఇంటూ dt. సో ఇది వస్తుంది అన్నమాట. సో ఇక్కడ నాకేమొస్తుందండి ఇది Vm Im ఓవర్ 2 times of T. సో ఇక్కడ నాకు ఈ వాల్యూ అనేది ఇంటిగ్రేషన్ ఆఫ్ 0 to T అన్నప్పుడు నాకేమొస్తుంది, ఇది ఓన్లీ T వస్తుంది, ఇది 0 to T. నెక్స్ట్ ఈ యొక్క ఇంటిగ్రేషన్ ఆఫ్ 0 to T cos 2 ఒమేగా టీ వాల్యూ, దీని వాల్యూ ఎంత వస్తుందంటే నాకు 0. దీన్ని మనం సాల్వ్ చేసుకుంటూ వచ్చే వాల్యూ ఎంత అంటే 0. సో అది ఎలా వస్తుంది ఏంటనేది ఇప్పుడే చెప్తాను చూడండి. ఫస్ట్ ఇక్కడ దీన్ని సాల్వ్ చేద్దాం, తర్వాత ఇక్కడ వేద్దాం, లేదంటే ఇప్పుడే చెప్తాను చూడండి. సో దీని వాల్యూ ఇక్కడ చూడండి, దీని క్యాలిక్యులేషన్ మాత్రమే చేస్తాం చూడండి. సో ఇక్కడ నాకు ఇంటిగ్రేషన్ ఆఫ్ 0 to T cos 2 ఒమేగా టీ dt అన్నప్పుడు సో ఇంటిగ్రేషన్ ఆఫ్ కాస్ అంటే ఏమొస్తుంది నాకు సైన్ వస్తుంది, 2 ఒమేగా టీ అలానే ఉంటుంది. ఇక్కడ నాకేంటంటే ఈ యొక్క ఏదైతే ఉందో ఈ ఒమేగా టీ అనేది అది నాకేమొస్తుంది ఇక్కడ సపరేట్గా మళ్ళీ ఎగ్జిస్ట్ అవుతుంది నాకు 2 ఒమేగా అనేది. సో దీనికి మనం ఏం చేస్తాము, ఇంటిగ్రేషన్ పార్ట్స్ అప్లై చేస్తాం, టైం పీరియడ్ అప్లై చేస్తాం. సో అప్పుడు నాకేమొస్తుందంటే ఇది సో ఈ యొక్క 2 ఒమేగా అనేది పక్కన పెట్టేస్తాం, అది కాన్స్టెంట్ టర్మ్ కాబట్టి ఈ 2 ఒమేగా బయట తీసేస్తే ఇంక రిమైనింగ్ ఉన్నది ఏంటి నాకు సి వాల్యూ ఉంది. అంటే ఏమైందంటే ఇది అప్పర్ లిమిట్ మైనస్ లోయర్ లిమిట్ అంటే సైన్ 2 ఒమేగా, ఎందుకంటే అటు ఓన్లీ టీ మాత్రం తీసుకున్నాం, విత్ రెస్పెక్ట్ టీతో మనం డిఫరెన్షియేట్ చేస్తున్నాం కాబట్టి. సో ఇక్కడ నాకు 2 ఒమేగా ఉంటుంది, టీ మైనస్ సైన్, సో టీ ప్లస్ 0 పెట్టుకుంటే సైన్ 0. ఇక్కడ ఈ ఒమేగా టీ అంటే ఇక్కడ చూడండి ఒమేగా వాల్యూ ఇక్కడ మనం ప్లేస్ చేసుకుంటాం. ఎలా ప్లేస్ చేస్తామంటే
సో ఇక్కడ చూడండి, ఇక్కడ మనం తీసుకునేది ఏంటంటే ఒక సైనసాయిడల్ సిగ్నల్. ఇది దేంతో వేరీ అవుతుంది? విత్ రెస్పెక్ట్ టు యాంగులర్ డిస్ప్లేస్మెంట్ అంటే డబ్ల్యూటీతో. సో దీని యొక్క మ్యాగ్నిట్యూడ్ ఎంత అంటే విఎం. ఇదేం సిగ్నల్ అంటే సైనసాయిడల్ సిగ్నల్. సో ఇక్కడ ఏంటంటే నాకు ఇక్కడ ఒమేగా టీ అంటే ఏంటంటే 2π అన్నమాట, దానికి టైం పీరియడ్. ఇప్పుడు నాకు ఓన్లీ డబ్ల్యూ కావాలి అంటే ఏమొస్తుందంటే నాకు 2π/t. సో దీన్ని క్యాపిటల్ టీగా తీసుకోండి, ఓకేనా. ఇక్కడ డబ్ల్యూ అంటే ఏంటంటే 2π/t. సో ఆ వాల్యూ ఇందులో మనం ప్లేస్ చేసుకుంటాం. సో అప్పుడు నాకు ఏమొస్తుందంటే ఇక్కడ ఇది 2w అంటే ఏంటి 2π/t ఇంటూ టీ. సో ఇప్పుడు నాకేం వస్తుంది, ఇక్కడ టీటీ గెట్ క్యాన్సిల్, సైన్ 0 వాల్యూ 0. ఇక్కడ చూడండి, సైన్ 4π వాల్యూ ఆల్వేస్ వాల్యూ ఎంత అంటే 0. సైన్ nπ వాల్యూ ఎంత అంటే నాకు 0. సైన్ nπ వాల్యూ ఎంత అంటే 0. ఇక్కడ n వాల్యూ 1 పెట్టుకోండి, 2 పెట్టుకోండి, 3 పెట్టుకోండి, ఏదైనా పెట్టుకోండి. సైన్ nπ అంటే ఆల్వేస్ 0. సో ఇప్పుడు నాకేముంది ఇక్కడ సైన్ 2 2 జర్ 4 అంటే 2w ఇంటూ సైన్ 4π. సో దీని వాల్యూ ఎంత అంటే నాకు 0 అన్నమాట. సో దీని వాల్యూ 0 కాబట్టి టోటల్ వాల్యూ నాకు ఏమైందంటే ఇక్కడ ఈ టర్మ్ మొత్తం 0 అయిందన్నమాట, ఓకేనా. సో ఇప్పుడు దీని నుంచి నాకు ఇప్పుడు మనకు కావాల్సిన యాక్టివ్ పవర్ ఈక్వల్ టు ఏమొస్తుందంటే విఎం ఐఎం ఓవర్ ద 2 టైమ్స్ ఆఫ్ టీ. సో ఇక్కడ నాకు ఏమొస్తుందంటే ఇది ఇక్కడ టీ అన్నప్పుడు అప్పర్ లిమిట్ టీ, లోయర్ లిమిట్ 0. సో నాకు ఫైనల్గా ఏమొస్తుంది ఇక్కడ విఎం ఐఎం ఓవర్ 2 టైమ్స్ ఆఫ్ టీ. ఇక్కడ టీ ఉంటుంది, సో టీ గెట్ క్యాన్సిల్. సో నాకు ఏమైందంటే ఇక్కడ విఎం ఐఎం/2. సో ఇది నాకు వచ్చిన యాక్టివ్ పవర్. సో యాక్టివ్ పవర్ ఈక్వల్ టు యాక్టివ్ పవర్. సో యాక్టివ్ పవర్ పీతో ఇండికేట్ చేసుకుంటాం. ఎంత వచ్చిందంటే నాకు ఇది విఎం ఐఎం/2. ఇక్కడ విఎం ఐఎం అనేటివి ఏంటంటే నాకు మ్యాక్సిమం వాల్యూస్, వాటిని మనం పీక్ వాల్యూస్ అంటాం. మ్యాక్సిమం ఆర్ పీక్ వాల్యూస్, పీక్ వోల్టేజ్ అండ్ కరెంట్ అన్నమాట. కానీ నాకు కావాల్సింది ఏంటంటే ఇన్ టర్మ్స్ ఆఫ్ ఆర్ఎంఎస్ వాల్యూస్లో కావాలనుకోండి. సో ఇన్ టర్మ్స్ ఆఫ్ ఆర్ఎంఎస్ వాల్యూలో నాకు ఈ యొక్క యాక్టివ్ పవర్ కావాలన్నప్పుడు ఇక్కడ ఆర్ఎంఎస్ అంటే ఏంటి అంటే రూట్ మీన్ స్క్వేర్ అని. రూట్ మీన్ స్క్వేర్. సో ఆర్ఎంఎస్ వాల్యూకి పీక్ వాల్యూకి రిలేషన్షిప్ ఏంటంటే, సో ఆర్ఎంఎస్కి పీక్కి రిలేషన్షిప్ ఎలా ఉంటుందంటే నాకు, సో ఇక్కడ చూడండి, సో విఆర్ఎంఎస్ ఈక్వల్ టు విఎం ఓవర్ రూట్. సో ఇదన్నమాట ఆర్ఎంఎస్ వాల్యూకి పీక్ వాల్యూకి ఉన్న రిలేషన్షిప్ ఇది. సో జనరల్గా మనం ఏదైనా వోల్టేజ్ తీసుకున్నప్పుడు విఆర్ఎంఎస్ ఈక్వల్ టు విఎం/√2 అంటాం. సో దీన్ని ఇక్కడ నాకు కావాల్సిన ఏంటి విఎం వాల్యూ మాత్రం కావాలి, అంటే పీక్ వాల్యూ మాత్రం కావాలి. అప్పుడు నాకేమవుతుంది 2 టైమ్స్ ఆఫ్ విఆర్ఎంఎస్ ఇది అవుతుంది, ఓకేనా. సో ఇదన్నమాట. సో కాబట్టి నేనేం చేస్తానంటే ఏదైతే ఈ యాక్టివ్ పవర్ ఉందో దీన్ని ఇన్ టర్మ్స్ ఆఫ్ ఆర్ఎంఎస్ వాల్యూలోకి మార్చుకోవాలంటే నేను ఇక్కడ ఏం రాసుకుంటానంటే, సో యాక్టివ్ పవర్ P ఈక్వల్ టు సో విఎం/√2 ఇంటూ ఐఎం/√2. ఇక్కడ నాకేంటంటే √2 ఇంటూ √2 అంటే ఏమొస్తుంది, నాకు వాల్యూ 2 వస్తుంది. కాబట్టి నేను ఏం చేశాను, ఇక్కడ 2 ప్లస్లో √2 ఇంటూ √2గా రాసుకున్నాను. సో అప్పుడు నాకు పవర్ ఈక్వల్ టు ఏమొస్తుందంటే ఇక్కడ విఎం/√2 అంటేనేమో విఆర్ఎంఎస్, ఐఎం/√2 అంటేనేమో ఐఆర్ఎంఎస్. సో కాబట్టి నాకు ఏమవుతుందంటే ఈ ఈక్వేషన్ అనేది, సో యాక్టివ్ పవర్ ఈక్వల్ టు విఆర్ఎంఎస్ ఇంటూ ఐఆర్ఎంఎస్. సో ఇదే నాకు మనం తీసుకుని అక్రాస్ రెసిస్టర్ దగ్గర పవర్ అవుతుంది. మనం తీసుకునే అక్రాస్ రెసిస్టర్ దగ్గర పవర్ ఏమవుతుందంటే నాకు విఆర్ఎంఎస్ ఇంటూ ఐఆర్ఎంఎస్ అవుతుంది. సో ఇక్కడ నాకేంటంటే ఇక్కడ ఆల్వేస్ నాకు ఈ యొక్క పవర్ అనేది ఎలా ఉంటుందంటే నాకు
పాజిటివ్ ఉంటుంది అన్నమాట త్రూ అవుట్ ద సర్కిల్. మనం తీసుకునే ఈ యొక్క సైనసాయిడల్ సిగ్నల్ ఏదైతే ఉంటుందో, ఈ యొక్క సైనసాయిడల్ సిగ్నల్ ఉంది కదా, ఈ యొక్క సైనసాయిడల్ సిగ్నల్ అనేది అక్రాస్ రెసిస్టర్ తీసుకున్నప్పుడు ఈ పవర్ వేవ్ ఫామ్ అనేది ఎలా ఉంటుందంటే నాకు పాజిటివ్ ఉంటుంది అన్నమాట. సో కాబట్టి ది పవర్ వేవ్ ఫామ్ is positive throughout the circle. ఓకేనా? సో ఇదన్నమాట. ఇక్కడ ఇంకోటి ఏంటి అంటే, ఎందుకు అంటే ఇది వోల్టేజ్ కరెంట్ ఈ రెండు ఎలా ఉంటాయంటే నాకు ఇన్ ఫేస్లో ఉంటాయి కాబట్టి, వోల్టేజ్ కరెంట్ అనేటివి ఇన్ ఫేస్లో ఉంటాయి కాబట్టి, ఇక్కడ ఇందులో నాకు ఇంకోటి ఏంటంటే, ఇక్కడ పవర్ ఫ్లో అనేది ఎలా ఉంటుందంటే నాకు ఓన్లీ సింగిల్ డైరెక్షన్లో ఉంటుంది, వన్ డైరెక్షన్లో ఉంటుంది అన్నమాట. ఇందులో పవర్ ఫ్లో అనేది ఓన్లీ వన్ డైరెక్షన్లో పాస్ అవుతుంది అన్నమాట. ఓకేనా? ఇప్పుడు ప్యూర్ రెసిస్టర్ తీసుకున్నప్పుడు ఇంకోటి ఏంటంటే, మనం తీసుకునే ఈ యొక్క ప్యూర్ రెసిస్టర్లో ఈ యొక్క పవర్ అనేది ఎలా ఉంటుందంటే నాకు ఇన్ ద ఫార్మ్ ఆఫ్ హీట్లో ఇది అపియర్ అవుతుంది అన్నమాట. సో ఇట్ ఈస్ కన్స్యూమ్డ్ ఇన్ రెసిస్టర్ ఆర్ అండ్ appears in the form of heat. ఎందుకంటే రెసిస్టర్ అనేది హీట్ డిసిపేటింగ్ ఎలిమెంట్ కాబట్టి. ఓకేనా? ఇది ఏం చేస్తుందంటే రెసిస్టర్ అనేది పవర్ని కన్జ్యూమ్ చేసుకుంటుంది అండ్ హీట్ ఫామ్లో ఇది అపియర్ అవుతుంది అన్నమాట. ఓకే, సో ఇది అక్రాస్ రెసిస్టర్ దగ్గర ఒక ప్యూర్ ఏసీ సిగ్నల్ ఇచ్చినప్పుడు అక్కడ ఎగ్జిస్ట్ అయ్యే పవర్ అనేది. ఇప్పుడు మనం ఏం చేస్తారంటే ప్యూర్ ఇండక్టర్ ఎలిమెంట్ తీసుకుందాం. సో పవర్ ఇన్ ప్యూర్ ఇండక్టెన్స్ తీసుకున్నప్పుడు నాకు పవర్ అనేది ఏ విధంగా ఉంటుంది అంటే, సో ఇక్కడ చూడండి. సో జనరల్గా మనకి ఏంటంటే ఇండక్టర్ అంటే ఎలా ఉంటుంది, సో ఇది ఒక ఇండక్టర్ ఎలిమెంట్. సో ఇక్కడ నేను ఏం చేశానంటే సైనసాయిడల్ వోల్టేజ్ ఇచ్చిన, సో ఈఎం సైన్ ఒమేగా టీ. సో ఇందులో పాస్ అయ్యే కరెంట్ ఐ అనుకుంటే, సో ఈ యొక్క ఇండక్టర్కి వచ్చేసరికి నాకు వోల్టేజ్ కరెంట్ ఎలా ఉంటాయంటే, సో ఇక్కడ చూడండి ఇది వోల్టేజ్, సైనసాయిడల్ వోల్టేజ్ మనం ఇచ్చే సప్లై వోల్టేజ్ అనుకుంటే కరెంట్ ఎలా ఉంటుందంటే లాగింగ్లో ఉంటుంది, ఇలా ఉంటుంది అన్నమాట. సో వోల్టేజ్కి కరెంట్కి యాంగిల్ ఎంత ఉంటుందంటే నాకు 90 degrees ఉంటుంది. సో ప్యూర్ ఇండక్టర్ తీసుకున్నప్పుడు నాకు వోల్టేజ్ వచ్చేసరికి ఈ డైరెక్షన్లో ఉంటే కరెంట్ అనేది ఇలా ఉంటుంది. సో ఇక్కడ ఇందులో వోల్టేజ్ అనేది లీడ్స్ కరెంట్ బై 90 degrees. దీని ఇంకో విధంగా ఏం చెప్పొచ్చు అంటే కరెంట్ లాగ్స్ వోల్టేజ్ బై 90 degrees అని కూడా చెప్పచ్చు. సో ఇది అంటే ఈ రెండింటికి యాంగిల్ ఎంత ఉంటుంది అంటే నాకు ఫేస్ అనేది ఇందులో వచ్చేసరికి ఫేస్ యాంగిల్ ఎంత ఉంటుంది అంటే నాకు 90 degrees ఉంటుంది అన్నమాట. ఈ యొక్క ప్యూర్ ఇండక్టర్ ఎలిమెంట్లో వోల్టేజ్కి కరెంట్కి ఉన్న యాంగిల్ ఎంత ఉంటుంది అంటే నాకు 90 degrees ఉంటుంది అన్నమాట. ఇప్పుడు వోల్టేజ్ కరెంట్ అట్ ఎనీ ఇన్స్టెంట్ ఎలా రిప్రజెంట్ చేస్తామంటే మనము, సో వోల్టేజ్ V ఈక్వల్ టు Vm సైన్ ఒమేగా టీ ప్లస్ 90. అదేవిధంగా కరెంట్ I ఈక్వల్ టు Im సైన్ ఒమేగా టీ. ఇక్కడ ఎలా ఇండికేట్ చేసుకున్నామంటే మనము ఈ వోల్టేజ్కి కరెంట్కి యాంగిల్ ఎంత 90 degrees కాబట్టి ఇక్కడ సైన్ ఒమేగా టీ ప్లస్ 90గా తీసుకున్నాం. సో ఇప్పుడు దీని నుంచి నాకు ఇన్స్టంటేనియస్ పవర్ ఏమవుతుంది అంటే ది ఇన్స్టంటేనియస్ పవర్ సో ద ఇన్స్టంటేనియస్ పవర్ ఈజ్ గివెన్ బై, సో ఇన్స్టంటేనియస్ పవర్ అంటే ఏంటి, నాకు పవర్ ఈక్వల్ టు వోల్టేజ్ ఇంటూ కరెంట్. సో ఇది మనకు తెలిసిన ఫార్ములా. ఇక్కడ
వోల్టేజ్ అంటేనేమో విఎం సైన్ ఒమేగా టీ ప్లస్ 90, కరెంట్ ఐ అంటేనేమో ఐఎం సైన్ ఒమేగా టీ. సో దీని వల్ల మల్టిపుల్ చేసుకుంటే విఎం సైన్ ఒమేగా టీ ప్లస్ 90, కరెంట్ ఐ అంటేనేమో ఐఎం సైన్ ఒమేగా టీ. సో ఇప్పుడు నాకేమవుతుందంటే ఇక్కడ పవర్ ఈక్వల్ టు సో విఎం ఐఎం సైన్ ఒమేగా టీ ప్లస్ 90 కాస్ అని ఉండదు ఇక్కడ, సారీ సైన్. సో దీని వాల్యూ ఇక్కడ చూడండి, ఇక్కడ కాస్ రాదు సైన్ వస్తుంది. సో ఇక్కడ నాకేమొస్తుందంటే ఇక్కడ నాకు మన కరెంట్ తీసుకుని సైన్ ఒమేగా టీ కాబట్టి, సో వోల్టేజ్ అంటేనేమో విఎం సైన్ ఒమేగా టీ ప్లస్ 90, కరెంట్ ఐ అంటేనేమో ఐఎం సైన్ ఒమేగా టీ సైన్ ఒమేగా టీ. ఇప్పుడు సైన్ ఒమేగా టీ ప్లస్ 90 అంటే దీని ప్లేస్ మనం ఏం రాసుకోవచ్చు, కాస్ ఒమేగా టీ రాసుకోవచ్చు. సో కాబట్టి నేను ఏం చేస్తానంటే ఇక్కడ సో పవర్ ఈక్వల్ టు విఎం ఐఎం కాస్ ఒమేగా టీ సైన్ ఒమేగా టీ. ఈ యొక్క ఈక్వేషన్ నేను ఏం చేస్తానంటే 2తో మల్టిపుల్ చేసి డివైడ్ చేస్తాను. ఎందుకు 2తో మల్టిపుల్ చేసి డివైడ్ చేస్తానంటే, సో ఇక్కడ చూడండి, సైన్ 2 ఒమేగా టీ ఈక్వల్ టు 2 సైన్ ఒమేగా టీ కాస్ ఒమేగా టీ. సో ఈ యొక్క ట్రిగ్నామెట్రిక్ ఐడెంటిటీ కోసం నేనేం చేస్తానంటే ఇక్కడ 2తో మల్టిపుల్ చేసి డివైడ్ చేస్తాను. సో ఇక్కడ నాకు 2 ఉంటే మన దాంట్లో సింపుల్గా ఇది రాసుకోవచ్చు, సైన్ 2 ఒమేగా టీ రాసుకోవచ్చు. కాబట్టి నేనేం చేస్తాను, ఈ ఈక్వేషన్కి 2తో మల్టిపుల్ చేసి డివైడ్ చేస్తాను, అంటే సో 2/2. సో ఇప్పుడు నా పవర్ ఏమవుతుందంటే విఎం ఐఎం బై 2. సో ఇదేమవుతుంది 2 సైన్ ఒమేగా టీ కాస్ ఒమేగా టీ. సో ఇప్పుడు నాకు దీని ప్లేస్లో నేనేం రాసుకుంటానంటే ఈ యొక్క ఫార్ములా రాసుకుంటాను. సో అప్పుడు నాకు పవర్ ఈక్వల్ ఏమైందంటే విఎం ఐఎం బై 2 సైన్ 2 ఒమేగా టీ. సో ఇది వస్తుంది అన్నమాట నాకు. సో ఇన్స్టంటేనియస్ పవర్ అన్నప్పుడు ఫర్ ప్యూర్ ఇండక్టర్కి విఎం ఐఎం బై 2 సైన్ 2 ఒమేగా టీ. సో ఇప్పుడు మనం ఏం చూద్దామంటే యాక్టివ్ పవర్ క్యాలిక్యులేషన్ చూద్దాం. యాక్టివ్ పవర్ క్యాలిక్యులేషన్స్. సో యాక్టివ్ పవర్, ఇన్స్టంటేనియస్ పవర్ చూసాం, యాక్టివ్ పవర్. సో యాక్టివ్ పవర్ అంటే నాకు తెలిసిన ఫార్ములా ఏంటి, పవర్ అక్రాస్ ఇండక్టర్. సో 1/t ఇంటిగ్రేషన్ ఆఫ్ 0 to t vi dt. సో ఇది మనకు తెలిసిన ఫార్ములా. ఇక్కడ విఐ అంటే ఏంటి, మనకు విఎం ఐఎం బై 2 సైన్ 2 ఒమేగా టీ. సో కాబట్టి పవర్ అక్రాస్ ఇండక్టర్ ఈక్వల్ టు 1/t ఇంటిగ్రేషన్ ఆఫ్ 0 to t విఎం ఐఎం ఓవర్ 2 సైన్ 2 ఒమేగా టీ dt. ఇక్కడ విఎం ఐఎం బై 2 అనేది కాన్స్టెంట్. సో కాబట్టి మనం ఏం రాసుకోవచ్చు అంటే దీన్ని, సో పవర్ అక్రాస్ ఇండక్టర్ ఈక్వల్ టు విఎం ఐఎం బై 2 టైమ్స్ ఆఫ్ టీ ఇంటిగ్రేషన్ ఆఫ్ 0 to t సైన్ 2 ఒమేగా టీ dt. సో ఇక్కడ ఏంటంటే నాకు దీన్ని మనం ఇంటిగ్రేషన్ చేస్తే అప్పుడు నాకు ఏమొస్తుందంటే ఇక్కడ సో పవర్ అక్రాస్ ఇండక్టర్ ఈక్వల్ టు విఎం ఐఎం ఓవర్ 2 టైమ్స్ ఆఫ్ టీ. సో ఇంటిగ్రేషన్ ఆఫ్ సైన్ అంటే మైనస్ కాస్ 2 ఒమేగా టీ. ఇక్కడ మళ్ళీ ఏమొస్తుంది నాకు, ఇక్కడ ఈ యొక్క వాల్యూ, ఈ వాల్యూ ఇంటిగ్రేషన్ ఆఫ్ ఇది ఉంది కదా 2 ఒమేగా ఉంది కదా, 1/2 ఒమేగా వస్తుంది, 1/2 ఒమేగా వస్తుంది. ఇక్కడ టీ ముందు ఏదైతే ఉందో అది. సో అంటే ఏమొస్తుంది నాకు ఇక్కడ 1/2 ఒమేగా వస్తుంది. సో ఇంతకుముందు మీకు ఒక మిస్టేక్ చెప్పాను నేను, ఒక చిన్న కన్ఫర్మేషన్ క్లారిఫికేషన్. సో ఇక్కడ యాక్చువల్గా 1 ఓవర్ వస్తుంది, నేను బై మిస్టేక్ చెప్పాను 1/2 ఒమేగా.
ఓకేనా. సో ఇది టోటల్ వాల్యూ 0 కాబట్టి అది మనకి ఇన్ఫ్లుయెన్స్ అవ్వలేదు. బట్ కానీ ఇక్కడ నాకు రావాల్సింది ఏంటంటే 1/2 ఒమేగా. ఓకేనా. సో ఇక్కడ చూడండి. సో ఇప్పుడు నాకేంటంటే పి పవర్ అక్రాస్ ఇండక్టర్ ఈక్వల్ టు విఎం IM/2t మైనస్ కాస్ 2 ఒమేగా ఇక్కడ ఏమొస్తుంది నాకు 1/2 ఒమేగా వస్తుంది. సో ఇది ఇంటిగ్రేషన్ చేస్తే వచ్చిన వాల్యూ ఇది. సో దీన్ని మనం ఏం చేస్తాం, రూట్స్ అప్లై చేస్తాం 0 to t. సో ఇప్పుడు నాకేం వస్తుందంటే సో విఎం IM/2t ఇక్కడ అప్పర్ లిమిట్ అంటే టీని మనం అప్లై చేస్తాం అన్నమాట ఇక్కడ. సో ఇక్కడ చూడండి 2 ఒమేగాని మనం బయట తీసేస్తాం అనుకోండి, అప్పుడు నాకేం వస్తుంది ఇక్కడ, ఇది 4 టైమ్స్ అవుతుంది, ఇక్కడ డబ్ల్యూ అవుతుంది. 2ని ఇక్కడ బయట తీసేస్తే 2 టైమ్స్ ఆఫ్ 2 2 4 t ఇంటూ డబ్ల్యూ వస్తుంది. సో ఇక్కడ నాకు అప్పర్ లిమిట్ మైనస్ లోయర్ లిమిట్ అన్నప్పుడు, సో ఇక్కడ నాకు అప్పర్ లిమిట్ అంటే ఏమొస్తుంది, మైనస్ కాస్ 2 ఒమేగా t ప్లస్ కాస్ 0. కాస్ 0 వాల్యూ 1. సో దీని వాల్యూ ఏమవుతుందంటే ఇక్కడ నేను డబ్ల్యూ అంటే ఏం ప్లేస్ చేసుకుంటాను అంటే 2π/t. సో ఆల్రెడీ నేను ఇంతకుముందు చెప్పాను మీకు. సో దీన్ని ఇందులో ప్లేస్ చేసుకుంటాం. సో అప్పుడు నాకు ఏమొస్తుందంటే ఇక్కడ సో పవర్ యాక్టివ్ పవర్ అక్రాస్ ఇండక్టర్ ఈక్వల్ టు విఎం IM/4 టైమ్స్ ఆఫ్ t ఇంటూ డబ్ల్యూ. సో ఇక్కడ నాకేమైంది, ఇది మైనస్ కాస్ 2w ఇంటూ t/2π నాట్ t/2π/t. సో ఇక్కడ నాకేమొస్తుందంటే ఇది 2π/t. నెక్స్ట్ ఇక్కడ ఏమైంది, ప్లస్ కాస్ 0 వాల్యూ 1 ప్లస్ కాస్ 0. సో దీని వాల్యూ ఏమవుతుందంటే ఇక్కడ నాకు, ఇక్కడ ఇది కరెక్టేనా, సారీ, సో ఇక్కడ స్మాల్ మిస్టేక్. సో ఇక్కడ నాకు టీ వస్తుంది అన్నమాట, ఎందుకంటే డబ్ల్యూ ప్లేస్ మనం ఇలా వాల్యూ రాసాం 2π/t. టీ గెట్ క్యాన్సిల్. సో నాకేమొస్తుందంటే ఇది విఎం IM/4 టైమ్స్ ఆఫ్ t ఇంటూ డబ్ల్యూ. సో ఇక్కడ చూడండి కాస్ 4π. సో కాస్ 4π వచ్చింది. సో దీని వాల్యూ ఏమవుతుందంటే నాకు 1 వస్తుంది. సో నాకు కాస్ nπ అంటే ఏంటంటే -1 హోల్ పవర్ n. సో ఇక్కడ కాస్ 4π అన్నప్పుడు ఏమొస్తుంది, -1/4 వస్తుంది. సో -1/4 అన్నప్పుడు దాని వాల్యూ ఎంత అంటే 1. సో దీని వాల్యూ ఎంత అయింది నాకు, -1. సో దీని వాల్యూ 1 అయింది, ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి మైనస్. కాస్ 0 వాల్యూ 1. సో ఈ రెండు క్యాన్సిల్ అయిపోతే నాకేమైంది ఫైనల్గా 0. అంటే ప్యూర్ ఇండక్టర్ అనేది యాక్టివ్ పవర్ని కన్జ్యూమ్ చేసుకోదు. సో దీన్ని బట్టి మన కన్క్లూజన్ ఏం చెప్పొచ్చు అంటే, ఫర్ ప్యూర్ ఇండక్టివ్ నెట్వర్క్ ఇట్ డస్ నాట్ కన్జ్యూమ్ ఎనీ యాక్టివ్ పవర్. సో యాక్టివ్ పవర్ ఎంత అంటే నాకు 0. సో యాక్టివ్ పవర్ వాల్యూ ఇన్ ప్యూర్ ఇండక్టర్ ఎంత అంటే నాకు 0 అన్నమాట. సో యాక్టివ్ పవర్ వాల్యూ ప్యూర్ ఇండక్టర్ ఎంత అంటే నాకు 0. అదే నాకు రియాక్టివ్ పవర్ తీసుకున్నాం అనుకోండి, రియాక్టివ్ పవర్. సో రియాక్టివ్ పవర్ తీసుకున్నప్పుడు అక్రాస్ ఇండక్టర్ దగ్గర ఏమొస్తుందంటే నాకు, సో ఇక్కడ చూడండి ఇండక్టివ్ పవర్ అన్నప్పుడు మనం ఆల్వేస్ దేని మీద కన్సిడర్ చేస్తామంటే ఇన్స్టాంటేనియస్ పవర్ మీద తీసుకుంటాం అన్నమాట. ఆల్వేస్ రియాక్టివ్ పవర్ అన్నప్పుడు దేని మీద తీసుకుంటాం అంటే మనము ఇన్స్టాంటేనియస్ పవర్ని మనం కన్జ్యూమ్ చేసుకుంటాం అన్నమాట. అంటే ఇన్స్టాంటేనియస్ పవర్ బేస్ మీద తీసుకుంటూ ఉంటాం. ఓకేనా. సో ఇక్కడ చూడండి సో రియాక్టివ్ పవర్, సో దీన్ని మనం డిఫైన్ చేస్తాం. సో రియాక్టివ్ పవర్ ఈజ్ డిఫైన్డ్ in phasor or RMS.
ఫామ్. సో ఇలా తీసుకుంటాం అన్నమాట. అంటే రియాక్టివ్ పవర్ ఈక్వల్ టు విఆర్ఎంఎస్ ఐఆర్ఎంఎస్ ఇంటూ సైన్ పైగా తీసుకుంటాం. ఓకేనా? సో అలా తీసుకుంటాం అన్నమాట. సో దీన్ని బట్టి ఇక్కడ మనం ఏం చేస్తారంటే ఓన్లీ ఇక్కడ విఆర్ఎంఎస్ ఐఆర్ఎంఎస్ మాత్రం కన్సిడర్ చేసుకుంటే, ఎందుకు అంటే దానికి యాంగిల్ అనేది ఫేసార్ యాంగిల్ అనేది వోల్టేజ్కి కరెంట్ 90 degrees ఉంటుంది కాబట్టి సైన్ 90 వాల్యూ ఎంత 1. సో కాబట్టి నాకేమవుతుందంటే ఇక్కడ నాకు ఓన్లీ రియాక్టివ్ పవర్ అన్నప్పుడు విఆర్ఎంఎస్ ఐఆర్ఎంఎస్ మాత్రం వస్తాయి. ఇక్కడ సైన్ పై రాదు. ఎందుకు సైన్ పై రాదు అంటే వోల్టేజ్కి కరెంట్కి యాంగిల్ ఎంత ఉంది నాకు, వోల్టేజ్కి కరెంట్కి యాంగిల్ వచ్చేసి 90 degrees ఉంది. సో కాబట్టి సైన్ 90 వాల్యూ ఎంత అంటే నాకు 1. సో కాబట్టి మనం ఏం చేస్తాం, ఓన్లీ రియాక్టివ్ పవర్ అన్నప్పుడు విఆర్ఎంఎస్ ఇంటూ ఐఆర్ఎంఎస్ తీసుకుంటాం. ఓకేనా? సో ఇదన్నమాట. సో ఇది రియాక్టివ్ పవర్. అంటే దీని మీనింగ్ ఏంది, రియాక్టివ్ పవర్ని కన్జ్యూమ్ చేసుకుంటుంది. ఇండక్టర్ అనేది రియాక్టివ్ పవర్ని కన్జ్యూమ్ చేసుకుంటుంది అని దాని మీనింగ్. సో ఇదే రియాక్టివ్ పవర్ని ఇన్ టర్మ్స్ ఆఫ్ పీక్స్లో కానీ మనం మెన్షన్ చేస్తే అప్పుడు నాకేమవుతుందంటే ఇక్కడ సో రియాక్టివ్ పవర్ ఈక్వల్ టు, సో ఇక్కడ విఆర్ఎంఎస్ అంటే ఏంటి, Vm/√2, ఐఆర్ఎంఎస్ అంటే Im/√2. సో విఆర్ఎంఎస్ అంటే Vm/√2, ఐఆర్ఎంఎస్ అంటే Im/√2. సో అప్పుడు నా రియాక్టివ్ పవర్ ఈక్వల్ టు Vm ఇంటూ Im ఓవర్ √2 ఇంటూ √2 అంటే 2. సో ఇలా కూడా రాసుకోవచ్చు అన్నమాట ఇన్ టర్మ్స్ ఆఫ్ పీక్స్ లాంటి ఇలా రాస్తాం. ఇప్పుడు ఏ విధంగా అయితే మనం క్యాలిక్యులేట్ చేస్తామో సేమ్ కెపాసిటర్ కూడా అంతేనన్నమాట. అంటే ఇండక్టరు కెపాసిటర్ అనేటివి బోత్ ఎనర్జీ స్టోరేజ్ ఎలిమెంట్స్. ఈ రెండు యాక్టివ్ పవర్ని కన్జ్యూమ్ చేసుకో, ఓన్లీ రియాక్టివ్ పవర్ మాత్రమే కన్జ్యూమ్ చేసుకుంటాయి. ఓకే, క్యాచ్ మై పాయింట్. సో ఇండక్టరు కెపాసిటర్ అనేటివి బోత్ ఇండక్టర్ కెపాసిటర్ అనేటివి ఎనర్జీ స్టోరేజ్ ఎలిమెంట్స్. సో ఈ రెండు ఇట్ డస్ నాట్ కన్జ్యూమ్ ఎనీ యాక్టివ్ పవర్. సో ఇవి ఓన్లీ ఏం కన్జ్యూమ్ చేసుకుంటాయంటే ఓన్లీ కన్జ్యూమ్స్ రియాక్టివ్ పవర్. ఓకేనా? సో రియాక్టివ్ పవర్ మాత్రం కన్జ్యూమ్ చేసుకుంటాయి అన్నమాట. ఇప్పుడు ప్యూర్ కెపాసిటీ నెట్వర్క్ తీసుకున్నాం అనుకోండి, ప్యూర్ కెపాసిటివ్ సర్క్యూట్ తీసుకుంటే ఏమొస్తుందంటే నాకు, సో ప్యూర్ కెపాసిటివ్ సర్క్యూట్ దగ్గర మనము సో జనరల్గా ఎలా ఇండికేట్ చేసుకుంటాం ఏంటంటే, సో ఇక్కడ చూడండి, సో కెపాసిటివ్ సర్క్యూట్ అన్నప్పుడు ఇందులో వోల్టేజ్ అక్రాస్ కెపాసిటర్ అన్నప్పుడు మనం ఏం చేస్తాము, అందులో పాస్ అయ్యే కరెంటు అక్కడ ఉన్న రియాక్టివ్ కాంపోనెంట్ ఇలా తీసుకుంటాం. సో వోల్టేజ్ అన్నప్పుడు V = IR కదా, R అంటే ఇక్కడ ఇండక్టర్ కెపాసిటర్ ఉంది కాబట్టి కెపాసిటివ్ రియాక్టెన్స్. సో కరెంట్ ఇంటూ కెపాసిటివ్ రియాక్టెన్స్, ఇదే నాకేమవుతుంది వోల్టేజ్ అవుతుంది. ఇప్పుడు నా రియాక్టివ్ పవర్ అంటే ద రియాక్టివ్ పవర్ అక్రాస్ కెపాసిటర్ అన్నప్పుడు అందులో పాస్ అయ్యే కరెంటు ఇంటూ అందులో ఉండే వోల్టేజ్. సో ఇప్పుడు నాకేమవుతుంది, కరెంట్ అలానే పెట్టుకుంటాం. ఇక్కడ నా వోల్టేజ్ అంటే ఏంటి, I(C) ఇంటూ X(C) అంటే I(C)² ఇంటూ X(C). సో ఇదైంది. అంటే ద రియాక్టివ్ పవర్ అక్రాస్ కెపాసిటర్ని ఎలా ఇండికేట్ చేసుకుంటాం ఫార్ములా పరంగా అంటే I²XCగా ఇండికేట్ చేసుకుంటాం. సో కెపాసిటర్ రియాక్టివ్ పవర్ ఈక్వల్ టు I²XC. అక్రాస్ కెపాసిటర్ అయితే ఇది ఇన్ టర్మ్స్ ఆఫ్ కరెంట్ అయితే, అది రియాక్టివ్ పవర్ అనేది ఇన్ టర్మ్స్ ఆఫ్ నాకు వోల్టేజ్ కావాలనుకోండి, అప్పుడు నాకేమవుతుందంటే ఇక్కడ ద రియాక్టివ్ పవర్ ఈక్వల్ టు VC ఇంటూ I(C). సో ఇంతమంది మనం ఏమన్నాం, వోల్టేజ్ అక్రాస్ కెపాసిటర్ అంటే VC = I(C) ఇంటూ X(C). దీని నుంచి నాకు I(C) కావాలంటే వోల్టేజ్ ఓవర్ రియాక్టివ్ కాంపోనెంట్.
సో దీని వాల్యూ ఇందులో ప్లేస్ చేసుకుంటే సో అప్పుడు నాకు ఏమొస్తుందంటే ఇది వోల్టేజ్ ఇంటూ సో కరెంట్ ప్లేస్లో వి సఫిక్స్ సి ఓవర్ ఎక్స్ సఫిక్స్ సి అంటే వోల్టేజ్ స్క్వేర్ ఎక్సి. సో ఇదే నాకేమవుతుంది వోల్ట్ రియాక్టివ్ పవర్ అక్రాస్ కెపాసిటర్ అవుతుంది. సో ఇలా మనం ఏం చేసామంటే రియాక్టివ్ పవర్ మనం కనుక్కుంటాం అన్నమాట అక్రాస్ కెపాసిటర్ దగ్గర. ఓకేనా. ఇక్కడ ఈ యొక్క రియాక్టివ్ పవర్ అనేది ఏంటంటే దీని మీనింగ్ ఏంటంటే క్యూసి ఏదైతే ఉందో అది రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ రియాక్టివ్ పవర్ బిట్వీన్ ద లోడ్ అండ్ ద సోర్స్ అన్నమాట. దీని మీనింగ్ ఏంటంటే సో క్యూసి ఈజ్ ద రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ reactive power between the load and the source. సో ఇక్కడ నాకేంటంటే ఇంకోటి ఏంటంటే ఈ రియాక్టివ్ పవర్ మనం ఎప్పుడు కానీ ఎలా తీసుకుంటామంటే నెగిటివ్గా తీసుకుంటాం. అక్రాస్ కెపాసిటర్ దగ్గర ఉండేదాన్ని ఎలా తీసుకుంటాం ఇట్ ఆల్వేస్ టేకెన్ యాజ్. మరి రియాక్టివ్ పవర్ అక్రాస్ ఇండక్టర్ దగ్గర ఉండేదాన్ని ఎలా తీసుకుంటామంటే దాన్ని పాజిటివ్గా తీసుకుంటాం. ఇక్కడ క్యూ సఫిక్స్ ఎల్ అంటే రియాక్టివ్, క్యూసి అంటే రియాక్టివ్ పవర్ అక్రాస్ కెపాసిటర్ అని. ఓకేనా. సో ఇంకోటి ఏంటంటే ఈ యొక్క ఏదైతే ఇది నెగిటివ్ తీసుకున్నామో దీన్నే ఏమంటామంటే మనము లీడింగ్ రియాక్టివ్ పవర్ అంటాం. నెగిటివ్ ఉంటే. సో దీన్ని ఏమంటామంటే మనం లాగింగ్ రియాక్టివ్ పవర్ అంటాం. ఓకేనా. సో ఇది పవర్ క్యాలిక్యులేషన్స్ అక్రాస్ రెసిస్టర్, ఇండక్టర్, కెపాసిటర్ గురించి. సో ఆల్ ఆఫ్ ఇట్ క్లియర్. ఓకేనా. థ్యాంక్ యూ.